హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ శ్రీను వల్లపల్లి. శ్రావణ హెల్త్ టిప్స్ లో ప్రతిరోజు మీరు హెల్త్ టిప్స్ చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హెల్త్ ఎలా కాపాడుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనల్ని మనం ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనేది తెలుసుకుందాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ల గురించి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఆర్ఎం మహమ్మద్ రియాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ రియాజుద్దీన్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సో ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఎంతవరకు అవసరం, దాని ఇంపార్టెన్స్ ఏంది అన్నది దాని గురించి నేను ఇవాళ మీతో డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అంటే నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని సేవింగ్స్ అంటూ దాచిపెట్టుకుంటారు. అది వాళ్ళ మెయిన్ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఆ అమౌంట్ అన్నది వాళ్ళు యూస్ చేసుకుంటారు. బట్ ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఇక్కడ మనం ఫస్ట్ పరిగణనలోకి తీసుకోవాల్సింది ఎనీ హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ ఫస్ట్ తీసుకోవాల్సింది. చాలామంది ఏం చేస్తారంటే వేరే వేరే ఎమర్జెన్సీస్ కోసం పెట్టుకుంటారు, లైక్ పెళ్ళి కానీ సో లేకపోతే సేవింగ్స్ కింద సో అలా జమ చేసి పెట్టుకుంటారు. బట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ చేయాల్సిన పని సేవింగ్ అన్నది మన హెల్త్ గురించి తీసుకొని చేసుకోవాలి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది వాళ్ళ లైఫ్లో మేజర్ రోల్ అనేది ప్లే చేసింది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా లైఫ్లో అన్సర్టినిటీ, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్సర్టినిటీస్. వీ కెనాట్ సే ఎనీథింగ్, వీ కెనాట్ డినై ఆర్ వీ కెనాట్ సే ఎనీథింగ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అకర్. ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. జస్ట్ లైక్ కరోనా లాంటి సిచ్యువేషన్ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఆ కరోనా లాంటి సిచ్యువేషన్లో కరోనా టైంలో చాలామంది తల్లి తండ్రి పిల్లలు అందరూ ఒకేసారి హాస్పిటల్లో అడ్మిట్ అయిన దృశ్యాలు మనం చూడగలిగాం. సో అలాంటి టైంలో చాలామంది పాకెట్లో నుంచి వాళ్ళ సేవింగ్స్ ఏదైతే చేసి పెట్టుకున్నారో అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయి. అవునండి, అవును. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. ఒకవేళ వస్తే మనం ఆ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది అప్పుడు పిక్చర్లోకి వచ్చింది. అండ్ అప్పుడు మనం 0% మన క్యాష్ అన్నది మనం పే చేయాల్సిన అవసరం లేకుండా 0%తో మనం హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకొని బయటికి రావచ్చు. ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి సార్? ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటారు, మామూలు ఇన్సూరెన్స్ అంటారు, రకరకాలుగా చెప్తుంటారు. చాలామంది అడ్వైజర్లు ఫోన్లు చేసి మా ఇన్సూరెన్స్ తీసుకోండి, మాది తీసుకోండి అంటూ ఉంటారు. అసలు ముఖ్యంగా ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు ఇన్సూరెన్స్కి బెస్ట్ టైం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్సూరెన్స్లో నిజంగా మీరు చెప్పినట్టే చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి, సెకండ్ వచ్చేసి హెల్త్, థర్డ్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్, లోన్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఇంకా రకరకాల చెప్పాలంటే ఎక్సెట్రా చాలా ఉన్నాయి. మోటార్ ఇన్సూరెన్స్ ఉంది, లోన్ ఇన్సూరెన్స్ ఉంది, హోమ్ ఇన్సూరెన్స్ ఉంది. సో రకరకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది మన లైఫ్ పరంగా మనకి ఉపయోగపడేవి ఏవి అన్నది మనం కేటగరైజ్ చేసుకొని వాటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ద ఫస్ట్ ఈస్ అవర్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఇన్సూరెన్స్ మనం జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచే తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలా మందికి కంపెనీస్లో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ అది సరిపోదు. సమ్ 2 lakhs లిమిటేషన్స్ ఉంటాయి. 2 lakh 3 lakh అలాగే ఇస్తారు తప్పితే నాట్ మోర్ దాన్ దట్. ఫ్యామిలీ ప్యాక్ లాగా ఇస్తారు, ఫ్యామిలీ ప్యాక్ లాగా. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు అతనికి ఇంత లిమిట్ ఉండిద్ది, తర్వాత ఫ్యామిలీ యాడ్ అయిన తర్వాత కూడా సేమ్ అంతే ఇస్తారు వాళ్ళు కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే ముందు నుంచే తీసుకొని పెట్టుకుంటే అతను కవర్ చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత మిస్సెస్ని యాడ్ చేసుకొని మిస్సెస్ని కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత డెలివరీ మిస్సెస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని కూడా ఒకేసారి దాంట్లో ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు కొత్త దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి అప్పుడు ఉపయోగపడిద్ది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ పెరిగిద్ది, అప్పుడు ఉపయోగపడిద్ది. ఇదే చాలా మందికి డౌట్ అండి. ఇప్పుడు పెళ్ళయ్యక ముందు తీసుకుంటారు, వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యని ఎలా యాడ్ చేయాలి, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా యాడ్ చేయాలనేది ఒక డౌట్ గా ఉంటుందండి. రియాజ్ గారు, ఇది మీరు కొంచెం ఏమన్నా చెప్పగలుగుతారా? షూర్ సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ ఫ్యామిలీయా
అన్నది అక్కడ అడుగుతారు సార్. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఇండివిజువల్గా తీసుకుంటారు కాబట్టి ఫ్యూచర్లో అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్, బ్లాక్స్. ఫ్యూచర్లో మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫ్యామిలీని, సో మనం ఆ బ్లాక్ కనుక టిక్ చేయించుకుంటే సో మనం ఫ్యామిలీని యాడ్ చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలుగా ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటారో పిల్లలది, అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెష్గా కుర్రోడు వచ్చాడు, జాబ్ జాయిన్ అయ్యాడు, ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, 1 సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, ఓకే, ఒక 3 monthsలో ప్రెగ్నెన్సీ. ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలా అప్లై అవుతుంది? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎట్లా ఇన్సూరెన్స్ తీసుకుంటే టర్మ్స్ కండిషన్స్ ఏం లేకుండా వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయిన కాడి నుంచి చూపించుకొని అన్నీ చేసి వాళ్ళు ఫ్రీగా డెలివరీ అవ్వాలంటే, ఏ రూపాయి ఖర్చు లేకుండా అవ్వాలంటే ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి? సార్ ఇంతకుముందు నేను చెప్పినట్టే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకునేటప్పుడే దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు సింగిల్గా తీసుకుంటే దాంట్లో మీకు మెటర్నిటీ ఆప్షన్ అన్నది ఉండదు. ఎందుకు? యాజ్ యు ఆర్ ఎ సింగిల్. అవును. సో మీరు పెళ్ళైన తర్వాత ఇప్పుడు మీరు ఫ్యామిలీని యాడ్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు మీరు స్పౌస్ కింద మీరు మీ మిస్సెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు మెటర్నిటీ ఆప్షన్ 100% అక్కడ ఉంటుంది సార్. ఓకే, మీరు అది మెన్షన్ చేయాలా. మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మీరు మెన్షన్ చేసి ఐ వాంట్ టు ఆప్ట్ ఫర్ మెటర్నిటీ యాజ్ వెల్ అనేసి మీరు తీసుకుంటే, కొన్ని ప్లాన్స్ లో ఇన్బిల్డ్ ఉంటాయి, కొన్ని ప్లాన్స్ లో యాడ్ ఆన్ గా ఉంటాయి, రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి సార్ మార్కెట్ లో. సో దాన్ని బట్టి మీరు మీ ఆప్షన్స్ ని మీరు చూస్ చేసుకొని మీరు కస్టమైజ్డ్ గా కూడా తీసుకోవచ్చు. ఒక RM గా మిమ్మల్ని అడిగితే ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారు? నేనైతే ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఫ్లోటర్కే ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. ఎవరికైనా కానీ, అంటే ఇండివిజువల్ పర్సన్కి అయినా కానీ, లేకపోతే ఫ్యామిలీ రన్ చేస్తున్న వాళ్ళకి కానీ నేను ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్ట్ చేసుకోమంటాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో క్లాస్ ఉంటాయి సార్. ఎలాగంటే 2 adults 3 children యాడ్ చేసుకోవచ్చు అనేసి ఉండింది. ఇంకో పాలసీస్లో అంటే రకరకాల, నేను ఇందాక మీకు చెప్పినట్టు రకరకాల పాలసీస్ ఉన్నాయి, రకరకాల కంపెనీ పాలసీస్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. సో వాటిల్లో ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి సార్. బట్ వేరాస్ మీరు మెటర్నిటీ తీసుకునేటప్పుడు, మీరు ఆప్ట్ చేసుకునేటప్పుడు దానికి మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉండేది సార్. 2 years వెయిటింగ్ పీరియడ్ అన్నది ఉండిద్ది. 2 years. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ మీరు ఈ రైడర్ అటాచ్ చేసుకోండి, మీకు ఆ మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉండిద్దో తగ్గిపోయిద్ది అంటారు. సో అది మీరు ఆప్ట్ చేసుకొని మీరు ముందే తీసేసుకుంటే ఇవేంటంటే మీకు రేపటి రోజు, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఇదైతే మన చేతుల్లో అయితే లేదు సార్. మెడికల్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ప్రైసెస్ ఒకేసారి హైక్ అయిపోతాయి సార్. అప్పుడు చాలా మంది అంటారు, అరే నేను పే చేస్తున్న ప్రీమియం పోయిన సంవత్సరం వేరేగా ఉంది, ఈ సంవత్సరం వేరేగా ఉంది. ఏంది అంటే ఆబ్వియస్లీ మీరు యాడ్ చేసుకుంటారు ఫ్యామిలీని, తర్వాత మీరు యాడ్ ఆన్ బెనిఫిట్స్ తీసుకుంటారు, ప్లస్ మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా మీకు అప్లై అవుతాయి. అదే కనుక మీరు మీ ఫ్యామిలీ గురించి ముందే ఆలోచించి మీరు ముందే తీసుకుంటే దాంట్లో ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ అన్నది ఉంటాయి సార్, ఒక ఆప్షన్ ఉండిద్ది. ఓకే, అంటే కొన్ని పాలసీస్లో ఇన్బిల్డ్ ఉండిద్ది, కొన్ని పాలసీస్లో రైడర్ లాగా తీసుకోవచ్చు. అదేంటంటే ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ అనమాట. మీరు అది యాడ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కానివ్వండి, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు లేదా ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు మీకు అలాంటి ఏమి మీకు ఇంప్లాయ్ అవ్వవు, అవి మీకు వర్తించవు. ఎందుకంటే మీరు ఆ ఆప్షన్ ముందే యాడ్ ఆన్ చేసుకున్నారు కాబట్టి మీ పాకెట్ మనీని మీరు సేవ్ చేసుకున్నట్టు అయింది సార్. వైఫ్ని యాడ్ చేసుకోవాలి, మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ని యాడ్ చేసుకోవాలన్నారు. అది ప్రీమియం ఎంత పెరుగుతుంది సార్? ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఒక ప్రీమియం ఉంటుంది, వైఫ్ వచ్చిన తర్వాత ఒక ప్రీమియం పెరుగుతుంది. అది ఎందుకు, ఎంత శాతం పెరుగుతుంది? మంచి క్వశ్చన్ అడిగారు సార్. దీంట్లో బేసికల్లీ ఏంటంటే ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కానీ ఏజ్ కేటగిరీలో తీసుకుంటారు సార్. ఫస్ట్ ఏజ్ని కేటగరైజ్ చేస్తారు. ఇప్పుడు 20 to 30 years ఉంటే వాళ్ళకి ఒక ప్రైస్ ఉండిద్ది, 30 to 40 ఉంటే వాళ్ళకి ఒక ప్రైస్ ఉండిద్ది. సో అలా బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ ప్రైసెస్ అంటూ చేంజ్ అవుతూ ఉండిద్ది. బట్ ఇప్పుడు మీరు సింగిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మిస్సెస్ ఒక 26 years లేకపోతే 27 years తీసుకున్నారంటే నాట్ మోర్ దెన్ మీకు 20 to 25 లోపలే వచ్చేసింది సార్ మీకు. అగైన్ ఇది కంపెనీ టు కంపెనీ, పాలసీ టు పాలసీ డిఫర్ అయ్యింది. ఇది ఫస్ట్ థింగ్ మీకు ఏజ్, సెకండ్ థింగ్ మీరు ఎంతైతే సమ్ ఇన్సూర్డ్ తీసుకుంటున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బట్టి మీకు ప్రైస్ వేరియేషన్ అన్నది ఉండిద్ది సార్ మీకు. సార్ ఇప్పుడు మనం తీసుకునే పాలసీ ఏజెంట్ మనకు అన్నీ చెప్పరు, కొన్ని విషయాలు చెప్తారు. మీకు రూమ్స్ కానీ మనం తీసుకున్న తర్వాత వచ్చే పేషెంట్, మాకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఆ రూమ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, మీరు ఎఫెక్ట్ చేయలేదు, మీ ఇన్సూరెన్స్ దాంట్లో రాదండి, ఏసీ మీ దానికి రాదు, ఏసీ మీరు తీసుకోవాలంటే కొంచెం మీరు ఇంకా అమౌంట్ కట్టాలని చెప్తూ ఉంటారు.
ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది సార్ ఇట్లా? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ఏజెంట్ల ద్వారానే తీసుకుంటారు సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బయట మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూస్తే ఏజెంట్ త్రూనే తీసుకుంటారు. ఎందుకు ఏజెంట్ త్రూనే తీసుకుంటారంటే ఆన్లైన్ లో ఒక ఇన్సూరెన్స్ కొంటే, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆన్లైన్ లో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, రేపటి రోజు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు సర్వీస్ బాగలేదు అనే కంప్లైంట్స్ వస్తాయి. సో అందువల్ల ఏం చేస్తారంటే జనాలు ఏజెంట్ల ద్వారా తీసుకుంటారు. ఎందుకు? నమ్మకం మీద తీసుకుంటారు. పోనీలే రేపటి రోజు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నా ఏజెంట్ నాకు తోడు ఉంటాడు, నేను అతనికి ఫోన్ చేసి పిలిపించుకొని నేను ఇన్సూరెన్స్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, అతను నాకు చేదోడుగా ఉంటాడు నా క్లెయిమ్ టైంలో అనేసి తీసుకుంటారు సార్ ఆ నమ్మకంతో. బట్ దీంట్లో కొంతమంది ఎలా ఉంటారంటే స్వార్థపరులు, వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టి చెప్పేస్తారు. ఎందుకు? వాళ్ళదేందో టార్గెట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికో లేదా వాళ్ళు ఏదో జస్ట్ ఆ టైంకి సర్వైవ్ అవ్వడానికో అది చేసుకుంటారే తప్పితే అది జస్ట్ కంపెనీకే బెనిఫిట్ తప్పితే కస్టమర్ లాస్ లో ఉంటారు సార్. అవునండి, చాలా వరకు నిజం, ఇది చాలా వరకు నిజం సార్. ఇది బయట మార్కెట్ లో జరుగుతుందే. అది ఓన్లీ ఏజెంట్ చెప్పాడనేసి తీసుకుంటూ ఉంటారు. ఏజెంట్ చెప్పాడని కాదు, ఫస్ట్ ఏజెంట్ చెప్పిన తర్వాత మీరు ఎంతవరకు మీరు కాషియస్ గా ఉండి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని మీరు దాన్ని స్టడీ చేసి తీసుకోవాలన్నది నేను కస్టమర్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నా తరపు నుంచి. అదే ఏదైనా పాలసీ మీరు కొనే ముందు ఏజెంట్ చెప్పిన మాటల్ని నమ్మకుండా ఆ పర్టికులర్ పాలసీ ఏదైతే తీసుకుంటున్నారో దాని బ్రోచర్ తీసుకొని దాన్ని స్టడీ చేసి దానికి ఒక 1 పేజర్ అనేది ఉండేది సార్. ఏ పాలసీ మీరు తీసుకున్నా కానీ దాని మెయిన్ బెనిఫిట్స్ అంటారు దాన్ని. ఆ మెయిన్ బెనిఫిట్స్ ఏంది అన్నది అది ఒక 1 పేజర్ లో వాళ్ళు కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు. తెలుసుకొని అప్పుడు తీసుకోవాలని నేను అందరు కస్టమర్స్ కి మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. నన్ను సార్ ఇందాక యాడ్ ఆన్స్ అని చెప్పి అన్నారు మీరు, ఎలాంటి యాడ్ ఆన్స్ చేసుకోవాలి, ఎంత లిమిట్ వరకు యాడ్ ఆన్స్ చేసుకోవాలి సార్? అగైన్ మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. ఇప్పుడు చాలా మంది నార్మల్ గా కామన్ పీపుల్ ఆలోచించేది ఏంటంటే అరే మేము యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటే మన ప్రీమియం పెరిగిపోయింది అనేసి ఆలోచిస్తారు సార్. చాలా మంది సగటు ఎవరైనా మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ అందరూ ఆలోచించేది అది. యాడ్ ఆన్స్ యాడ్ చేసుకోమంటున్నారు బాగానే ఉంది, బట్ యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటే ప్రీమియం పెరిగిపోయింది కదా అనేసి ఉండిద్ది సార్, వాళ్ళ మైండ్లో ఆ థాట్ ఉండిద్ది. సో అలాంటి అందరి కోసం నేను ఒక పాయింట్ చెప్తాను సార్. నేను మీకు ప్రీమియం పెరిగిద్ది అన్నది మాత్రం మీరు చూసుకోమాకండి. మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని మీకు దొరుకుతున్నాయా లేదా? ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఇందాక మీరు చెప్పినట్టే నా దాంట్లో రూమ్ మాడిఫైయర్ లేదు, నేను ఓన్లీ ఈ నార్మల్ బేసిక్ జనరల్ రూమ్ వరకే నేను తీసుకోగలను, ఏసీ రూమ్ నేను ఆఫ్ చేసుకోలేను అనేసి చెప్పారు కదా. సో అదే గనక మీరు ఒక యాడ్ ఆన్ గనక తీసుకుంటే, ఒక రైడర్ గనక మీరు యాడ్ చేసుకొని ఉంటే మీ పాలసీలో, సో అప్ టు మీ సమ్ ఇన్సూర్డ్ అంటే మీరు ఎంతైతే పాలసీది మీరు ప్రీమియం కడుతున్నారో ఆ సమ్ ఇన్సూర్డ్ రూమ్ మీరు అవైల్ చేసుకోగలరు. ఆ యాడ్ ఆన్ మీరు యాడ్ చేసుకున్నందువల్ల మీకు లాస్ ఏం లేదు. బట్ మీరు లాస్ అయింది ఎక్కడ అంటే ఆ యాడ్ ఆన్ యాడ్ చేసుకోకుండా అట్ ద నిక్ ఆఫ్ ద మూమెంట్ అక్కడ మీకు రూమ్ మీకు మీ ప్లాన్ లో లేదు సార్ అనేసి చెప్పిన తర్వాత మీరెంత దిగులు అయిపోయి ఉంటారు సార్. సో ఎవ్రీ వన్ ఏంటంటే ఆలోచించాల్సింది అది. మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన ఫీచర్స్ అది రైడర్ రూపంలో కానివ్వండి, లేకపోతే ఎనీ ఇన్బిల్డ్ ఫీచర్లో కానివ్వండి, బేస్ ఫీచర్స్లో కానివ్వండి, దేంట్లో అయినా ఉందా లేదా, లేకపోతే అది తీసుకుంటుంటే మనకు ప్రీమియం ఎంత వస్తుంది, యాడ్ ఆన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి తెలుసుకుంటే అప్పుడు మీరు ప్లాన్ తీసుకున్నా కానీ అది మీకు చాలా వర్దీగా ఉండిద్ది సార్. అది ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నాకు అది ఎప్పటి నుంచి పనిచేస్తుంది సార్? బేసికల్లీ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ మీరు మినిమం 31 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ఒక 4 రోజులు మీరు సర్వైవ్ అయితే దాని తర్వాత నుంచి మీకు ఇన్సూరెన్స్ ఏదైనా కానీ ఎనీ ఎమర్జెన్సీ మీరు ఆఫ్ చేసుకోగలరు. అగైన్ దీంట్లో ఏంటంటే కొన్ని క్లాస్ ఉంటాయి సార్. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అన్నది ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ సార్. ఇది అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. అది ఏంటంటే మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మనం కంపెనీకి డిస్క్లోజ్ చేయాలి. మనకు షుగర్ ఉంది అంటే ఉంది, మీ HbA1 కౌంట్ ఎంత ఉంది, మొత్తం A to Z ఏదైనా వ్యాధి ఉన్నా కానీ, ఈవెన్ షుగర్, బీపీ, థైరాయిడ్ ఏది ఉన్నా కానీ, అల్సర్ ఏది ఉన్నా కానీ మీరు డిస్క్లోజ్ చేసి మీరు పాలసీ తీసుకుంటే మీకు రేపటి రోజు ఏంటంటే
చాలా మంది ఇవి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సార్. అవునండి, ఏం చెప్పకుండా తీసుకుంటా ఉంటారు, ఏం చెప్పకుండా డిస్క్లోజ్ చేయకుండా కంపెనీస్ కి ఏం ఇది చెప్పకుండా తీసేసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు అనేసి అనుకుంటారు సార్. బట్ అది చాలా రాంగ్ సార్. అది వాళ్ళే లాస్ లో ఉంటారు సార్. ఎందుకంటే రేపటి రోజు ఏదైనా ఎమర్జెన్సీ 31 days సర్వైవల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఎమర్జెన్సీకి మీరు రేపటి రోజు ఏదైనా మీరు వెళ్ళారనుకోండి హాస్పిటల్ కి, ఆ టైంలో ఏమైందంటే మీరు ఇది నాన్ డిస్క్లోజర్ కింద వాళ్ళు పరిగణంలోకి తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ పాయింట్ మీరు ఆ టైంలో డిస్క్లోజ్ చేయలేదు, దానివల్ల ఇవాళ మీకు ఇది ఎఫెక్ట్ అయ్యి మీకు ఇవాళ ఈ స్టేజ్ కి మీరు వచ్చారు అన్నది ఆ పాయింట్ నే పట్టుకొని మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేపటి రోజు రాకపోవచ్చు. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఫాల్ట్ ఇది సార్ మెయిన్. అది జనాల మైండ్ లో ఏంటంటే అది ఒక నెగిటివ్ పాయింట్ గా ఉండిపోయింది. కంపెనీ మాకు ఇవ్వలేదు, కంపెనీ మాకు క్లెయిమ్ ఇవ్వలేదు, క్లెయిమ్ సెటిల్ చేయలేదు అనేసి చాలా మంది అంటుంటారు. బట్ నేను ఏం చెప్తానంటే మీ ప్లాట్ఫామ్ ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరికీ నా చేతులు జోడించి నేను అందరినీ అడుగుతున్నాను సార్, వేడుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు మీరు డిస్క్లోజ్ చేసి ఏదైనా కానీ డిసీజెస్ ఉంటే ఎగ్జిస్టింగ్ కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కానీ ఏదైనా కానీ క్రిటికల్ ఇల్నెస్ కానీ ఏది ఉన్నా కానీ మీరు డిస్క్లోజ్ చేసి తీసుకోండి. మీరు ప్రీమియం మీకు పెరిగిపోయిద్ది అన్న అపోహలో ఉండద్దు. మీకు పెరిగినా రేపటి రోజు అది మీకు బెనిఫిట్ అయింది ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక రూమ్ మాడిఫైయర్ అన్నారు, నేను చెప్పిన రైడర్ కనుక అతను అటాచ్ చేసుకొని ఉంటే అతనికి ఆ బాధ ఉండేది కాదు. అరే నాకు సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదు, నాకు ఏసీ రూమ్ ఇవ్వలేదు అని ఆ కస్టమర్ బాధపడేవాడు కాదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి డిఫరెంట్, నేను అది ఒక్కటనే చెప్పట్లేదు, బట్ ఇలా డిఫరెంట్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక కూడా నేను చెప్పిన దాంట్లో ఉంది సార్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్. అది ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ చాలా మంది తీసుకోరు. అదేందో ఫస్ట్ ఆ అడ్వైజర్ చెప్పడు, కస్టమర్స్ అడగరు, అదేందిలే నార్మల్ గా తీసేసుకుంటారు పాలసీ. నాకు ఈ ప్రీమియంకి వచ్చేసింది కదా, నాకు చాలా నా బడ్జెట్ లో వచ్చేసింది కదా అనేసి. బట్ అతనికి అది ఈ సంవత్సరం పే చేసిన అమౌంట్లే అది అతనికి ఆ అమౌంట్ చూపించింది. ఆ ప్రీమియం ఏదైతే అతను పే చేస్తున్నాడో 25,000 30,000 ఏదైనా కానివ్వండి, అది అతను తీసుకున్న సమ్ ఇన్షూర్డ్ అమౌంట్ కి ఏదైతే పే చేస్తున్నాడో ప్రీమియం అది ఈ సంవత్సరం వరకే. ఈ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ వల్ల ఏమైందంటే రేపటి రోజు అతను దాంట్లో పాలసీలో యాడ్ అయ్యి లేదు ఈ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్. అలాంటప్పుడు ఏమైంది, మీకు ప్రీమియం ఇవాళ 25,000 30,000 రేపు సడన్ గా 40,000 అయిపోయింది. అప్పుడు కస్టమర్ లాస్ అయిపోతాడు. అప్పుడు అరే ఏంది ఫస్ట్ ఆలోచనలో పడతాడు, ఏంది పోయిన సంవత్సరం నేను 25,000 30,000 కట్టాను, ఇప్పుడు ఏంది ఒకేసారి 40,000 వెళ్ళిపోయింది అనేసి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ అన్న యాడ్ ఆన్ ఆ రైడర్ ఏదైతే ఉండిద్దో అది తీసుకోలేదు కాబట్టి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సార్ వీటి అన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద సేమ్ థింగ్. ఆ బ్రోచర్ ని చదివి మీరు తెలుసుకొని ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు గుచ్చి మరి అడిగి ఇది నాకేందో చెప్పు, నాకు ఇది కావాలి, ఇది నాకు అక్కర్లేదు అని చెప్పి మీ అడ్వైజర్స్ కి కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు తీసుకున్నా కానీ పాలసీ ఏ కంపెనీ దగ్గర తీసుకోండి, అడిగి మరి తెలుసుకొని మరి తీసుకోండి. కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు సార్, నా ఫ్యామిలీ మొత్తం ఒకే గ్రూప్ లో ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ నేను కార్డు పెట్టుకొని వెళ్తే మా హాస్పిటల్ ఫస్ట్ నుంచి చూపించుకోవాలండి అని చెప్తున్నాను. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయగలుగుతారు సార్? గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నది ఎంప్లాయీ కేసుల్లో వర్తించింది సార్. ఇదేంటంటే ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్ తన ఎంప్లాయీస్ కి సేఫ్టీ ప్రికాషన్స్ వైజ్ దాని పారామీటర్స్ లో అది తీసుకునేది గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నది. సో దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సార్. కొంతమంది కంపెనీ టు కంపెనీ ఎకైనా ఎంప్లాయర్ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకుని ఉంటారు. చాలా మంది కొంతమంది 2 lakhs ఇస్తారు, కొంతమంది 5 lakhs ఇస్తారు, గ్రేడింగ్ వైజ్ ఉంటాయి. సో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి దీంట్లో. సో నేను పర్సనల్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కస్టమర్స్ కి, మీరు కంపెనీ పాలసీ ఉంది అనేసి మీరు ఏమీ అంతగా నా కంపెనీ పాలసీ ఉందిలే అన్నది మీరు పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి లిమిటేషన్స్ ఉంటాయి. అది కాకుండా అది అన్నిటికీ వర్తించదు. అది గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నది అంటే అన్ని హాస్పిటల్స్ లోనూ తీసుకోరు. ఫస్ట్ థింగ్ మెయిన్ ఏంటంటే అన్ని హాస్పిటల్స్ తీసుకోరు. దానికంటూ కొన్ని కేటగరైజ్డ్ లిస్టెడ్ హాస్పిటల్స్ అనేసి ఉంటాయి. సో వాటిల్లో మాత్రమే మీరు వెళ్ళగలరు, వాటిల్లో మాత్రమే తీసుకోగలరు. అది 100% అంటే మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అగైన్ కంపెనీ టు కంపెనీ ఎంప్లాయర్ కేసెస్ లో అది డిఫర్ అయింది. మళ్ళీ కొంతమంది మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి రీఎంబర్స్మెంట్ చేస్తామనేసి అంటారు కంపెనీ వాళ్ళు. సో ఆ కేసెస్ కూడా ఉంటాయి. 100% క్యాష్లెస్ అయ్యిద్ది అని కాదు, 100% రీఎంబర్స్మెంట్ అయ్యిద్ది అనే కాదు. మీరు 100% మీరు రీఎంబర్స్మెంట్ చేసుకోవాలన్నా
ఆ కంపెనీ నార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీకు ఓన్లీ 60-40 రేషియోలో ఇదైతే అలా డిఫరెన్స్ వస్తూ అంటే ఉంటుంది. 100% రాదంటారు మీరు? 100% రాదు సార్, 100% రాదు. అది చాలా రేర్ కేసెస్ లోనే వచ్చింది. ఓకే. అందువల్ల నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది అన్నది మీరు అంతగా ఆనందపడాల్సిన విషయం కాదు సార్. ఎంతైనా మీ పర్సనల్ ఇన్సూరెన్స్ అన్నది మీకు మీ ఫ్యామిలీకి మీరు సపరేట్ గా తీసుకొని పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ప్రెడిక్టబుల్. ఇట్ ఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏమైంది అన్నది మనం చెప్పలేము, అది మన చేతుల్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఫైల్ చేసుకోవచ్చా? ఎస్ సార్, 100%. మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, దాంట్లో చూపించుకోవచ్చు మీరు ఆ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్నది వాళ్ళు ట్రాక్ చేసి దాన్ని మీరు క్లెయిమ్ చేసుకుంటే మీకు ఇచ్చేస్తారు సార్. మీ అమౌంట్ మీకు రిఫండ్ చేస్తారు దాని రిలేటెడ్. 100% ఇస్తారా సార్, లేకపోతే ఎంత ఇస్తారు సార్ దాంట్లో? అగైన్ సార్ అది కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది సార్. అది ఇన్సూరెన్స్ కంపెనీస్ లో జరిగే మోసాల గురించి మీకు తెలిసిన దాంట్లో ఎప్పుడైనా జరిగినాయా సార్? మోసాలు అంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం అడగలేదు, డైరెక్ట్ గానే అడిగారు కాబట్టి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ గా చెప్తున్నాను సార్. మోసాలు అంటే ఏం లేదు సార్. మెయిన్ ఏంటంటే కస్టమర్స్ వాళ్ళ మెయిన్ ఆలోచన ఏముంటుందంటే మాకు క్లెయిమ్ రాలేదు అందువల్ల మమ్మల్ని కంపెనీ మోసం చేసింది అన్నదే ఉండిది సార్ వాళ్ళ మైండ్ లో. ఖచ్చితంగా తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్త వహించి A to Z మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు లలిత జ్యువెలరీ యాడ్ చూసే ఉంటారు సార్, ఎవరికి డబ్బులు ఊరికనే రావు అనేసి. అవునండి. సో అలాగే మీ డబ్బులు మీరు కష్టాజీతం మీరు పే చేస్తున్నారు, మీకు డబ్బులు ఊరికనే రాలేదు. సో అందువల్ల తీసుకొని ఆలోచించి తీసుకోండి. తీసుకునేది ఏందో మంచిది తీసుకోండి, అన్ని బెనిఫిట్స్ ఉన్నదే తీసుకోండి. అదే అందరికీ నా రిక్వెస్ట్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను లేదా సమ్ ఎక్స్పర్సన్ బండి మీద వెళ్తున్నాడు, సమ్ యాక్సిడెంట్ అయిపోయింది, ఇతను మంచిగా నడుపుతున్నాడు, ఎదురు బండి రాంగ్ సైడ్ లో నుండి వచ్చాడా లేకపోతే వెనక నుంచి వచ్చి లారీ ఉద్దేశిందా, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యాక్సిడెంట్. నాట్ ఓన్లీ దట్, న్యాచురల్ కెలామిటీ ఏదైనా కానివ్వండి, భూకంపం వచ్చింది మనం ఇంట్లోనే ఉన్నాం, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ యాక్సిడెంటల్ డెత్. అదే కాదు, వర్షం పడుతుంది, మీరు బయట బాల్కనీలో కూర్చో ఉన్నారు, పిడుగు పడింది, దట్ ఈస్ ఆల్సో యాక్సిడెంటల్. సో ఇలా రకరకాలు ఉన్నాయి సార్ యాక్సిడెంటల్ డెత్. అన్ని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లోనే అవి మీరు కవర్ చేసుకోవచ్చు. ఎంత ఉంటుంది సార్ ప్రీమియం, ఎంత ఉంటుంది మామూలుగా అయితే? దాన్ని పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అంటారు సార్, ఫ్యామిలీ షీల్డ్ అనేసి కూడా అంటారు. సో అదేంటంటే చాలా తక్కువలోనే వచ్చింది సార్. పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అన్నది చాలా తక్కువగా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 to 30 lakh పాలసీ మీకు 2000 to 3000 రేంజ్ లోనే వచ్చేసింది, మీకు అంత తక్కువలో వచ్చింది. ఇంకా పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. నేను అగైన్ మళ్ళీ కస్టమర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ తీసుకున్నా కానీ అది చిన్నదే కదా అనేసి మీరు తీసుకుంటున్నారు, ఓకే. బట్ ఏంటంటే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి. పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ, పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీ అనేసి PTD, PPD అనేసి ఉంటాయి సార్. సో ఇవి కూడా మీరు అది ఉన్నాయా లేదా అన్నది అది కూడా అడిగి కనుక్కొని మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఏంటంటే ఈ పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ, పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీ ఏవైతే ఉంటాయో ఇవి మీకు అంతగా అర్థం కావు, కానీ వీటిల్లో చాలా అర్థం ఉంది సార్. ఏ పాలసీ మీరు పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ తీసుకున్నా కానీ దాంట్లో నేను చెప్పాను కదా, సమ్ 25 to 30 lakh పాలసీ మీరు సమ్ 2000 to 3000 రూపీస్ లో మీరు తీసేసుకుంటారు. దాంట్లోనే ఇవి కూడా యాడ్ అయ్యి ఉంటాయి. లేకపోతే మీరు యాడ్ చేయండి అనేసి మీరు అడగాల. అడిగితే ఏంటంటే అప్పటిదాకా మీకు యాక్సిడెంటల్ డెత్ లో ఉన్న బెనిఫిట్ ఏదైతే ఉండిద్దో, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ లో సమ్ ఎక్స్పర్సన్ ఏదైనా చనిపోయాడు, ఆ అమౌంట్ మాత్రం వచ్చింది. బట్ వేరాజ్ ఈ రెండు కూడా ఉంటే మీకు పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్పర్సన్ వర్కింగ్ పర్సన్, సో అతను యాక్సిడెంటల్ లో అతను ఒక కాలు ఒక చెయ్యి పోయింది, ఒక కాలు ఒక చెయ్యి పోతే అతనికి ఎంత పెద్ద లాస్ సార్. అతను మళ్ళీ పని చేయగలడా? అతను పని వెళ్ళలేడు, అతను జాబ్ లాస్ అయిపోయింది. బట్ వేరాస్ ఇవి ఉంటే గనక మీ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో ఇవి గనక మెన్షన్ చేసి ఉంటే మీ లాస్ ని కేటగరైజ్ లో చేసి వాళ్ళు దానికి మీకు పేమెంట్ చేస్తారు. దాన్ని ఆ లాస్ మీ డ్యామేజ్ ఎంతైతే జరిగిందో మీకు దానివల్ల మీకు తెలుసు కదా, మీ జాబ్ కోల్పోయారు, మీరు ఎంతైతే కోల్పోయారో ఆ లాస్ రేషియోని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దానికి కూడా మీకు డబ్బులు ఇస్తారు. సార్ ఎంత ఇవ్వచ్చు సార్ మామూలుగా అయితే? అది అగైన్ సార్ కంపెనీ టు కంపెనీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు సార్.
ఇంత అన్నది నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా ఫర్. ఓకే. సో బట్ 100% ఏంటంటే మీకు డబ్బులు అయితే వాళ్ళు ఆ లాస్ రేషియో ఎంత అయితే ఉండిద్దో క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారు. సార్ మీరు ఒక ఆర్ఎంగా మీరు మీ ఎక్స్పీరియన్స్లో పెద్ద అమౌంట్ ఎంత అమౌంట్ ఇప్పించుంటారు సార్? రకరకాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్ మీ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉండిద్దో అది మీ ఏజ్, మీ ఫ్యామిలీ, ఈ రెండింటిని బట్టి ఉండిద్ది. మీరు తీసుకుంటున్న సమ్ ఇన్సూర్డ్ ఎంత అయితే ఉండిద్దో దాన్ని బట్టి ఉండిద్ది సార్. మీ ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని పాలసీస్లో ఓన్లీ 2 adults 2 children తీసుకుంటారు, కొన్ని పాలసీస్లో 2 adults 3 children తీసుకుంటారు. సో అలాగా కంపెనీ టు కంపెనీ డిఫర్ అయ్యిద్ది అది. సో అది కాకుండా మీరు మెయిన్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మీరు ఎంతైతే సమ్ ఇన్సూర్డ్ ఆప్ట్ చేస్తున్నారో, అంటే 10 లక్షల, 25 లక్షల, 50 లక్షల, ₹1,00,00,000 ఎంత తీసుకుంటున్నారు మీరు సమ్ ఇన్సూర్డ్. సో దానికి దాన్ని బట్టి మీకు ప్రీమియం అన్నది వచ్చింది సార్. సార్ మీరు ప్రీమియం గురించి మాట్లాడారు కాబట్టి నాకు వచ్చిన డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను తీసుకున్నాను ఒక 30,000 పెట్టి నేను ఈ ఇయర్ తీసుకున్నాను. నా ఇయర్ లో నేను ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళా. ఓకే. నాకు ఆ ఇయర్ 30,000 పెట్టి తీసుకున్నాను, నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ అవుతుందా లేకపోతే ప్రీమియం తగ్గుతుందా? ఇట్లాంటి క్వశ్చన్స్ డౌట్స్ చాలా వస్తాయి సార్. దీనికి ఏం చెప్పగలుగుతారు సార్? బేసికల్లీ ఇవి దాదాపు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే మీరు ఈ ఇయర్ క్లెయిమ్ ఏది చేసుకోలేదు, క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు సార్. ఓకే. మాక్సిమం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, లేకపోతే బోనస్ లాగా కూడా ఇస్తారు చాలా మంది. ఎంత ఇస్తారు సార్? ఇప్పుడు నేను 30,000 కట్టాను. అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు 10% ఇస్తారు, కొంతమంది ఏం చేస్తారు 100% ఇస్తారు. సో కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది అది. సార్ ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఒక కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నా, పీరియడ్ 30 days అయిపోయింది, నేను చూపించుకోవాలనుకుని తీసుకెళ్తున్నాను. ఆ కార్డ్ తీసుకొని హాస్పిటల్లో ఇచ్చాను. నాకు ఏ టెస్ట్లు ఆ కార్డుతో చేస్తారు, ఎటువంటి టెస్టులు చేస్తారు, అండ్ నా పూర్తి నయమయ్యేదాకా ఫ్రీగా చేస్తారా లేదా? మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు చాలా మందికి ఏముంటుందంటే వాళ్ళు ఒక ఆలోచనలో ఉంటారు సార్ పాలసీ తీసుకున్న తర్వాత, అంటే నేను రేపటి నుంచే వెళ్ళొచ్చా, పోనీ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చా? ఎస్, మీరు వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీ అయితే, ఎనీ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ అయితే మీరు ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వచ్చు సార్. పాలసీ తీసుకున్న ఎమ్మటే మరుసటి రోజే ఏదైనా యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ ఏదైనా కానివ్వండి మీరు వెళ్ళొచ్చు, దాంట్లో నో డౌట్. మీకు 100% క్లెయిమ్ అన్నది ఇస్తారు. అది అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది. నేను ఇప్పుడు 100% చెప్పానని చెప్పేసి ఎగ్జాక్ట్ 100% ఇచ్చేస్తారు అని కాదు సార్, కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది. ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా మీరు చాలా ఉన్నాయి. ICICI ఉంది, HDFC ఉంది, చాలా ఉన్నాయి కంపెనీస్. సో ఈ కంపెనీస్ అన్ని రెప్యూటెడ్ కంపెనీస్ సార్. అవునండి, చాలా రెప్యూటెడ్ కంపెనీస్, మార్కెట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న కంపెనీస్. ఇవి ఒక్కసారి క్లెయిమ్ రిజెక్ట్ చేశాయి అంటే, ఒక క్లెయిమ్ ని రిజెక్ట్ చేశాయంటే అది ఎంతో దాంట్లో ఇన్ డెప్త్ గా ఆ కంపెనీ ఏం చేస్తారంటే అన్ని చెక్ చేసిద్ది, వెరిఫై చేసిద్ది, ఇది కస్టమర్ డిస్క్లోజ్ చేశాడా లేదా. సరే, ఇప్పుడు దీని రిలేటెడ్ ఏదో ఒక ఎమర్జెన్సీకి కస్టమర్ వెళ్ళాడు, హాస్పిటలైజ్ అయ్యాడు, ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నా, ఎనీ డయాగ్నోసిస్ ఏదైనా కానివ్వండి, టెస్ట్లు ఏదైనా కానివ్వండి, అన్ని చేయించుకుంటున్నాడు అంటే అది డిస్క్లోజ్ చేశాడా లేదా ఫస్ట్ అన్నది అది చూసిద్ది సార్. ఎందుకంటే MBBS డాక్టర్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీ హెల్త్ కార్డు ఏదైతే మీరు అక్కడ చూపించి మీరు ట్రీట్మెంట్ అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ పర్సన్, కస్టమర్, మీ కంపెనీలో తీసుకున్న పాలసీ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ క్లెయిమ్కి వచ్చాడు, అదిగోండి ఫలానా ట్రీట్మెంట్ కి అతను అడ్మిట్ అయ్యాడు. ఓకే. సో ఇది అప్రూవల్ తీసుకుంటారు పర్టికులర్ కంపెనీ దగ్గర. హాస్పిటల్ వాళ్ళు కంపెనీకి అప్రూవల్ కి పెడతారు అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వస్తే మీరు చెప్పినట్టు 100% ఏదైనా క్యాష్లెస్ లో అయిపోయింది. మీరు ఫ్రమ్ day 1 ఏదైనా కానివ్వండి అది మీకు క్యాష్లెస్ లో అయిపోయింది. ఇన్ కేస్ మీరు డిస్క్లోజ్ చేయలేదు, నాట్ డిస్క్లోజర్ కేసులో గనక వస్తే అది మాత్రం 100% అక్కడ అప్రూవల్ ఇవ్వరు, రిజెక్ట్ అయిపోయింది సార్ అక్కడ. ఇప్పుడు నేను వెళ్ళాను సార్, నేను ఎటువంటి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి, మీరు ఇంతకు ముందు డయాగ్నైజ్ అయి ఉన్నారు, లేకపోతే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను ఏదైనా కస్టమర్ కి షుగర్ ఉంది, ఆ షుగర్ ఉంటే అతను షుగర్ ఉందని చెప్పి డిస్క్లోజ్ చేసే వెళ్ళాడు, తీసుకున్నాడు పాలసీ, అండ్ అతను షుగర్ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అన్ని A to Z అతను తీసుకున్నాడు, రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి అతని దగ్గర, ప్రజెంట్ ఏదో ఎమర్జెన్సీలో వెళ్ళాడు హాస్పిటల్లో. సో ఈ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ అతని కండిషన్ ఏంది అన్నది అక్కడ ఆ డాక్టర్ అన్నది ట్రీట్మెంట్ ఇస్తాడు. అతనికి వచ్చిన కండిషన్ ఏంది,
ఓకే ఇతను షుగర్ పేషెంట్, ఓకే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వచ్చాడు, ఈ కేసులో వచ్చాడు, అడ్మిట్ అయ్యాడు, ఓకే దీంట్లో ఇతనికి ఏమేమి ఇది ఉంటాయి, పాసిబిలిటీస్ ఏముంటాయి అనేది అతను మొత్తం చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని అతనికి ట్రీట్మెంట్ ఇస్తాడు సార్. అవి ఏవైనా కానివ్వండి, డిస్క్లోజ్ చేసిన కేసెస్ లో ఏదైనా మీకు 100% మీరు చేసుకోవచ్చు. అది ఏదైనా కానివ్వండి, అది ఈవెన్ డయాగ్నోటిక్స్ కి సంబంధించినవి కానివ్వండి, బ్లడ్ టెస్ట్లకు సంబంధించినవి కానివ్వండి, ఏదైనా కానీ, ఓకే మెడిసిన్స్ కూడా ఈవెన్. సో స్కానింగ్స్ అవి కూడా ఫ్రీగా చేస్తారా సార్, లేకపోతే ఇవి విడిగా ఉంటాయా? సార్ అగైన్ ఇది కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతాయి సార్. ఓకే నేను పర్టికులర్ గా 100% అయ్యిద్ది అని అనను, 100% కాదు అని కూడా అనను సార్. ఇదేంటంటే కంపెనీ టు కంపెనీ వేరీ అవుతాయి, డిఫరెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క లాగా ఉంటాయి సార్. సార్ చాలా మంది కస్టమర్స్ చాలా చిన్న చిన్న కంప్లైంట్ లాగా అనిపించినా కానీ చాలా పెద్ద కంప్లైంట్ లాగా ఉంటుంది సార్. ఏంటంటే ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ లాగా ఒక కార్డు వస్తుంది, మీకు పేపర్లో అయితే ఇస్తారు, కానీ ఆ కార్డు మాత్రం రాదు సార్ మనకి. ఓకే ఇప్పుడు నేను వెళ్ళి చూపించుకోవాలనుకోండి, హాస్పిటల్కి వెళ్తాను, కార్డు ఉంటే కార్డు చూపిస్తాను, ఇప్పుడు వాళ్ళు వెళ్ళంగానే కార్డు ఏదైనా అడుగుతారు. అది ఇప్పుడు ఆ పేపర్స్ మొత్తం తీసుకొని వచ్చేస్తున్నారు పేషెంట్స్. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి సార్, అసలు ఆ కార్డు ఎట్లా వస్తుంది సార్? మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు ఫస్ట్ ఏ కంపెనీ అయినా మీకు సాఫ్ట్ కాపీ ఇచ్చింది, యా ఓకేనా. హార్డ్ కాపీ బై పోస్ట్ అంటే అందరూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా సాఫ్ట్ కాపీ పంపించేస్తారు అంతే సార్, హార్డ్ కాపీస్ అయితే ఇవ్వరు. ఇంకా కార్డ్స్ అంటారా, మీరు కార్డ్స్ అంటే మీ అడ్వైజర్ ని అడగాలి సార్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్వైజర్ ని అడగాలి, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారో అడ్వైజర్ కానివ్వండి, వేరే మేనేజర్ కానివ్వండి, ఎవరైతే మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా తీసుకుంటుంటే వాళ్ళని మీరు అడగాలి, నాకు కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారా అన్నది. ఎందుకంటే మీకు సాఫ్ట్ కాపీలోనే ఆ కార్డ్స్ అన్నది కార్డ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. దాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏజెంట్స్ రిక్వెస్ట్ పెట్టి దాన్ని కార్డ్ రూపంలో డిజైన్ చేయించి మీకు ఇస్తారు, ప్రింట్ తీయించి మీకు ఇస్తారు, లేదా దాన్ని జిరాక్స్ తీయించి మీరైనా దాన్ని లామినేషన్ చేయించుకొని దాన్ని మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను, ఓకే నా లిమిట్ దాటిపోయింది, ఓకే అమౌంట్ ఒక 15 lakhs అని చెప్పి హాస్పిటల్లో చెప్పారు, అప్పుడు ఎలా సార్, ఎలా చేయాలి సార్? ఇది అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది సార్. ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఏం చేస్తారంటే కొంతమంది అన్లిమిటెడ్ ఇస్తారు సార్. ఓకే అన్లిమిటెడ్ ఆప్షన్ అంటే అది మీరు తీసుకున్న పాలసీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ తీసుకున్నారు, అది మీకు సమ్ హాస్పిటలైజ్ అయిన తర్వాత సమ్ 50 lakh లేకపోతే 1 crore వచ్చేసింది. సో చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే మీరు తీసుకున్న సమ్ ఇన్సూర్డ్ ఏదైతే ఉందో మీరు ప్రీమియం ఎంత వరకు అయితే కడుతున్నారో అంతవరకు మేము పే చేస్తాం, మిగతాది ఏదైనా కానీ మీ పాకెట్ నుంచే మీరు పే చేసుకోవాలి అంటారు. బట్ వేరే నేను పర్టికులర్ గా ఇప్పట్లో చూసిన మంచి పాలసీ ఏదంటే ICICI లో ఎలివేట్ అనేసి వచ్చింది సార్ పాలసీ. సో దీంట్లో ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు క్లెయిమ్ అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఇన్సూర్డ్ 10 లక్షలు సమ్ ఇన్సూర్డ్ తీసుకున్నారు, మీకు క్లెయిమ్ వచ్చింది 1 కోటి రూపాయలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సమ్ ఇన్సూర్డ్, దీంట్లో మీరు ఆ 1 crore కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. 1 crore మీకు ఈవెన్ మీ జేబులో నుంచి 1 రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి ఫీచర్ సార్, ఇది చాలా పాపులర్ కూడా అయింది, మీరు న్యూస్ లో అన్నిట్లో ఆర్టికల్స్ కూడా వచ్చే ఉన్నాయి. అది సో ఇప్పటిదాకా రెవల్యూషన్ సార్ ఇది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అన్లిమిటెడ్, ఈవెన్ మీకు 50 కోట్లైనా మేము ఇస్తామన్నది అంత గట్టిగా కంపెనీ చెప్తుందంటే దట్ థింగ్ ఇట్స్ అ బిగ్ థింగ్ సార్, చాలా మంచి విషయం. నేనైతే అందరికి అదే సజెస్ట్ చేస్తాను. సో ఇలాంటివి ఏదైతే ఉంటాయో పాలసీస్, వాటి మీద మీరు మక్కువ చూపించి అలాంటి పాలసీస్ మీకు ఉపయోగపడతాయా అన్నది మీరు ఆలోచించి మీరు అలా తీసుకోవాలనేసి నేను మీ వ్యూవర్స్ అందరికి నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను సార్. మేము ఇంతకుముందు అడిగినది మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాము, కార్డు చూపిస్తాము, వాళ్ళకి 3 months అంటే ఏమో అయిపోయిన ఒక 5 months నేను ఒక హాస్పిటల్ చూపించా, మా వైఫ్ నేను ఉంటున్న చోట మా వైఫ్ ని చూపించాను, తర్వాత మా అత్తగారింటికి తీసుకెళ్లిపోతాం, అప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా సార్? సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మీరు పాలసీ తీసుకున్న తర్వాత కంపెనీస్ మీకు చెప్తాయి సార్, ఇవన్నీ లిస్టెడ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్, ఇవన్నీ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్. లిస్టెడ్ హాస్పిటల్స్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఏంటంటే మీకు బెనిఫిట్, మీరు ఆ కంపెనీ మెన్షన్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ లో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే
అక్కడ మీకు తొందరగా అది క్యాష్లెస్ లో అయిపోయింది, లేదా కంపెనీ వాళ్ళు మీకు చెప్తారు మీరు క్లెయిమ్ చేసుకోండి అనేసి మీకు ఇచ్చేస్తారు. ఈ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ లో మీరు వెళ్ళేసి మీరు చూపించుకుంటే మీరు క్లెయిమ్ క్యాష్లెస్ లో చేసుకోవచ్చు. లేదు నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సమ్ ఎక్స్ ఊరు వెళ్ళారు, అక్కడ మీకు అక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ లేకపోవచ్చు, విలేజెస్ లో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండవు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండవు కాబట్టి అక్కడ అన్ని నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్, ఏదో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, మీరు వెళ్ళి ఏదో ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు రీఎంబర్స్మెంట్ ఆప్షన్ ఉంది. సో ఏ కంపెనీ అయినా అదే సార్, సేమ్ మ్యాట్రిక్స్ ఫాలో అయింది. రీఎంబర్స్మెంట్ ద్వారా ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కంపెనీ మొత్తం అవుతుందా సార్, లేకపోతే కొంత అవుతుందా? అదే సార్, అది కూడా అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది. అది కాకుండా రీజియన్ టు రీజియన్, ఇప్పుడు జోన్ ఏ, జోన్ బి, జోన్ సి, జోన్ డి అలా కేటగిరీస్ ఉంటాయి అనమాట. కంపెనీస్ వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి పెట్టారు. సో ఆ జోన్స్ లో అయితే ఇలాగా, ఈ జోన్స్ లో అయితే పర్టికులర్ గా ఇలా ఉంటాయి అనేసి కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది సార్. అది కూడా ఓకే సార్. నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నాతో పాటు మా వైఫ్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, అది క్లెయిమ్ ఇస్తారా సార్? మంచి ప్రశ్న అడిగారు సార్. 100% ఇస్తారు సార్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ తీసుకున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తానికి కవర్ చేసే బాధ్యత కంపెనీది సార్. ఎందుకంటే మీరు అది సేమ్ టైంలో కానివ్వండి, లేకపోతే సేమ్ మంత్ లో కానివ్వండి, ఆర్ మల్టిపుల్ టైమ్స్ కానివ్వండి. ఈ మంత్ కాదు, ఇవాళ ఈ నెలలో మీకు అయింది, లేకపోతే వచ్చే నెలలో అయింది. సో అలాగా ఎలాగైనా కానివ్వండి, క్లెయిమ్ అన్నది వస్తే మీరు ఆబ్వియస్లీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను, నా లిమిట్ దాటిపోయింది, అమౌంట్ ఒక 15 lakhs అని చెప్పి హాస్పిటల్లో చెప్పారు. అప్పుడు ఎలా సార్, ఎలా చేయాలి సార్? ఇది అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది సార్. ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఏం చేస్తారంటే కొంతమంది అన్లిమిటెడ్ ఇస్తారు సార్. అన్లిమిటెడ్ ఆప్షన్ అంటే అది మీరు తీసుకున్న పాలసీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ తీసుకున్నారు, అది మీకు సమ్ హాస్పిటలైజ్ అయిన తర్వాత సమ్ 50 lakh లేకపోతే 1 crore వచ్చేసింది. సో చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే మీరు తీసుకున్న సమ్ ఇన్సూర్డ్ ఏదైతే ఉందో, మీరు ప్రీమియం ఎంత వరకు అయితే కడుతున్నారో అంతవరకు మేము పే చేస్తాం, మిగతాది ఏదైనా కానీ మీ పాకెట్ లో నుంచే మీరు పే చేసుకోవాలి అంటారు. బట్ వేర్ యాజ్ నేను పర్టికులర్ గా ఇప్పట్లో నేను చూసిన మంచి పాలసీ ఏదంటే ICICI లో ఎలివేట్ అనేసి వచ్చింది సార్ పాలసీ. సో దీంట్లో ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు క్లెయిమ్ అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఇన్సూర్డ్ 10 లక్షలు సమ్ ఇన్సూర్డ్ తీసుకున్నారు, మీకు క్లెయిమ్ వచ్చింది 1 కోటి రూపాయలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సమ్ ఇన్సూర్డ్, దీంట్లో మీరు ఆ 1 crore కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. 1 crore మీకు ఈవెన్ మీ జేబులో నుంచి 1 రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి ఫీచర్ సార్. ఇది చాలా పాపులర్ కూడా అయింది, మీరు న్యూస్ లో అన్నిట్లో ఆర్టికల్స్ కూడా వచ్చే ఉన్నాయి. అది సో ఇప్పటిదాకా రెవల్యూషన్ సార్ ఇది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అన్లిమిటెడ్, ఈవెన్ మీకు 50 కోట్లు అయినా మేము ఇస్తామన్నది అంత గట్టిగా కంపెనీ చెప్తుందంటే దట్ థింగ్ ఇట్స్ అ బిగ్ థింగ్ సార్. చాలా మంచి విషయం. నేనైతే అందరికి అదే సజెస్ట్ చేస్తాను. సో ఇలాంటివి ఏదైతే ఉంటాయో పాలసీస్, వాటి మీద మీరు మక్కువ చూపించి అలాంటి పాలసీస్ మీకు ఉపయోగపడతాయా అన్నది మీరు ఆలోచించి మీరు అలా తీసుకోవాలనేసి నేను మీ వ్యూవర్స్ అందరికి నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను సార్. మేము ఇంతకుముందు అడిగినది, మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాము, కార్డు చూపిస్తాము, వాళ్ళకి 3 months అంటే ఏమో అయిపోయిన ఒక 5 months నేను ఒక హాస్పిటల్ చూపించా, మా వైఫ్ నేను ఉంటున్న చోట మా వైఫ్ ని చూపించాను. తర్వాత మా అత్తగారింటికి తీసుకెళ్లిపోతాం, అప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా సార్? సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మీరు పాలసీ తీసుకున్న తర్వాత కంపెనీస్ మీకు చెప్తాయి సార్, ఇవన్నీ లిస్టెడ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్, ఇవన్నీ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్. లిస్టెడ్ హాస్పిటల్స్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఏంటంటే మీకు బెనిఫిట్, మీరు ఆ కంపెనీ మెన్షన్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ లో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడ మీకు తొందరగా అది క్యాష్లెస్ లో అయిపోయింది, లేదా కంపెనీ వాళ్ళు మీకు చెప్తారు మీరు క్లెయిమ్ చేసుకోండి అనేసి మీకు ఇచ్చేస్తారు. ఈ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ లో మీరు వెళ్ళేసి మీరు చూపించుకుంటే మీరు క్లెయిమ్ క్యాష్లెస్ లో చేసుకోవచ్చు. లేదు నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సమ్ ఎక్స్ ఊరు వెళ్ళారు, అక్కడ మీకు అక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ లేకపోవచ్చు, విలేజెస్ లో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండవు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను.
సో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండవు కాబట్టి అక్కడ అన్ని నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్, ఏదో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, మీరు వెళ్ళి ఏదో ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు రీఎంబర్స్మెంట్ ఆప్షన్ ఉంది. సో ఏ కంపెనీ అయినా అదే సార్, సేమ్ మ్యాట్రిక్స్ ఫాలో అయింది. రీఎంబర్స్మెంట్ ద్వారా రీఎంబర్స్మెంట్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కంపెనీ మొత్తం అవుతుందా సార్, లేకపోతే కొంత అవుతుందా? అదే సార్, అది కూడా అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది. అది కాకుండా రీజియన్ టు రీజియన్, ఇప్పుడు జోన్ ఏ, జోన్ బి, జోన్ సి, జోన్ డి అలా కేటగిరీస్ ఉంటాయి అనమాట. కంపెనీస్ వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి పెట్టారు. సో ఆ జోన్స్ లో అయితే ఇలాగా, ఈ జోన్స్ లో అయితే పర్టికులర్ గా ఇలా ఉంటాయి అనేసి కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది సార్ అది కూడా. ఓకే సార్, నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను, నాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, నాతో పాటు మా వైఫ్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, అది క్లెయిమ్ ఇస్తారా సార్? మంచి ప్రశ్న అడిగారు సార్. 100% ఇస్తారు సార్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ తీసుకున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తానికి కవర్ చేసే బాధ్యత కంపెనీది సార్. ఓకే. ఎందుకంటే మీరు అది సేమ్ టైంలో కానివ్వండి, లేకపోతే సేమ్ మంత్ లో కానివ్వండి, ఆర్ మల్టిపుల్ టైమ్స్ కానివ్వండి, ఈ మంత్ కాదు ఇవాళ ఈ నెలలో మీకు అయింది, లేకపోతే వచ్చే నెలలో అయింది, సో అలాగా ఎలాగైనా కానివ్వండి క్లెయిమ్ అన్నది వస్తే మీరు ఆబ్వియస్లీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా కాలం నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీలో నా పిల్లలు, మా ఆవిడ అందరూ ఉంటాం. ఇప్పుడు మా పిల్లలకి పెళ్లి అయింది, తను ప్రెగ్నెన్సీ అయింది అనుకుందాం. ఇప్పుడు నా ప్రీమియంతో నేను ఫస్ట్ నుంచి కడుతూనే ఉన్నా కాబట్టి తనను చూపించడానికి నా ప్రీమియంతో చూపించొచ్చా? మంచి ప్రశ్న అడిగారు సార్. బేసికల్లీ దీంట్లో ఎలా ఉండిద్దంటే అన్ని కంపెనీస్ లో కొన్ని క్లాస్ ఉంటాయి సార్. ఆ క్లాస్ లో ఏముంటుందంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ పాలసీ తీసుకున్నాను, నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం 2 adults 2 kids ఫ్యామిలీలో తీసుకున్నాను. సో తీసుకునేటప్పుడు ఏ ఏజ్ వరకు ఆ కంపెనీ కవర్ చేసిద్ది అన్నది మీకు దాంట్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు 30 years దాకా కూడా తీసుకుంటారు. అంటే ఏంది 30 years దాకా వాళ్ళని ఆ ఇన్సూరెన్స్ పాలసీలో యాడ్ చేసుకున్నట్టే మీరు. అంటే అప్పటికి తను పెళ్ళయి వెళ్ళిపోయినా కానీ, ఒకవేళ మీరు ఎర్లీ మ్యారేజ్ చేసేసినా కానీ తనకి ఆ కవరేజ్ అంటూ తను అవైల్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీస్ ఉంటాయి ఓన్లీ 20 years దాకే ఇస్తాం, లేకపోతే 18 years దాకే కన్సిడర్ చేస్తాం. సో అకార్డింగ్ టు కంపెనీ అది డిఫర్ అయింది సార్ మళ్ళీ. బట్ వేరాస్ ఉన్నాయి అంటే మీరు ఒకవేళ అంటే కంపెనీని బట్టి అది డిఫర్ అయింది. ఒకవేళ మీరు తీసుకున్నారు ఆ కంపెనీ 30 years దాకా అక్కడ మెన్షన్ చేసింది అంటే ఆబ్వియస్లీ మీ అమ్మాయి కవర్ అయిపోయింది దాంట్లో. సార్ ఒక పాలసీ హోల్డర్ ఒక పాలసీ తీసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి నలుగురు అని చెప్పి 2 adults మీరు చెప్పినట్టుగా 2 adults ఒక 2 adults 2 children తీసుకున్నారు. ఇప్పుడు పాలసీ కట్టే అతను అనుకోని స్థితిలో మరణించినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఉండే లేడీ విత్ చిల్డ్రన్ ఉంటారు. ఇప్పుడు ఈ పాలసీ కంటిన్యూ అవుతుందా లేకపోతే అక్కడికి ఆగిపోతుందా? సార్ దీనికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో అతను గనక చనిపోయిన కేసులో మిస్సెస్ దాన్ని కంటిన్యూ చెయ్యాలా, చేసే సిచ్యువేషన్ ఉందా లేదా అది వాళ్ళ సెల్ఫ్ డెసిషన్ సార్. అది వాళ్ళు చేయాలి అనుకుంటే చేయొచ్చు, కాకపోతే దాంట్లో డిస్క్లోజ్ చేయాల్సి వచ్చింది. యాజ్ మై హస్బెండ్ he have been passed through, now I don't want to continue the policy or I want to continue the policy అన్నది తను మెన్షన్ చేసి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఫ్యామిలీ పర్సన్ చేయాల్సి వచ్చింది సార్. దాంట్లో డిస్క్లోజ్ చేసి కంటిన్యూ చేయాలనుకుంటే అది మినహాయించి మీరు చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు డ్రాప్ అవుట్ అవ్వాలనుకుంటే డ్రాప్ అవుట్ అవ్వచ్చు. అది మీ ఇప్పుడు నేను కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా సార్, నాకు ప్రీమియం ఏమైనా తగ్గిద్దా? ఆబ్వియస్లీ సార్ అది కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది. మళ్ళీ ఇదేంటంటే జిఎస్టీ మళ్ళీ యాడ్ అయింది దాంట్లో, అది మళ్ళీ ఫ్రెష్ పాలసీ కింద మళ్ళీ దాన్ని కన్సిడర్ చేస్తారు. అప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి కట్టినా నాకు యాడ్ అయినవి పోతాయి కదా సార్? పోతాయంటే అది డిస్క్లోజ్ చేయాలి సార్. అక్కడ మీకు ఏదైనా బోనస్ క్యూములేటివ్ బోనస్ లాగా అలాగే ఏదైనా ఉంటే మీరు అదే పాలసీ కంటిన్యూ చేసుకోవాలనుకుంటుంటే చేసుకోవచ్చు. ఆ బోనస్ మీకు అలాగే కంటిన్యూ అయింది. నేను చెప్పాను కదా డిస్క్లోజ్ చేయాలి, మా హస్బెండ్ ఇలా అయిపోయారు అని చెప్పేసి మిస్సెస్ డిస్క్లోజ్ చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. నేను అంటే తను పే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ చెప్పే అడ్వైజర్ ఈ పాయింట్ ఎప్పుడు చెప్పరు సార్. ఎప్పుడు ఎవరైనా కానీ చనిపోతాం గురించి ఆలోచించాం, అందుకని చెప్పి ఈ క్వశ్చన్ అడగాలి. ఇది జరిగిన తర్వాతే ఈ క్వశ్చన్ వస్తుంది, అందుకని అడిగాను సార్ మిమ్మల్ని. సో జనరల్ గా ఏంటంటే సార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో పాలసీ అడ్వైజర్ గానీ పనిచేసేటప్పుడు అక్కడ నామినీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు సార్. అవునండి. సో అక్కడ కూడా మీరు అడిగి తెలుసుకోవాలనే బాధ్యత కస్టమర్దే సార్ నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే
మీరు తెలియకుండా తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రేజ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా కానివ్వండి ఆ టైంలో ఏంటంటే తెలీదు. సో అందువల్ల ఏంటంటే మీరు ముందే తెలుసుకొని తీసుకుంటే మీకు ఆ పాయింట్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీకు బెనిఫిట్ అయింది. అంటే మీరు కంటిన్యూ చేసుకుంటే అతన్ని మినహాయించి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో అది కంపెనీ ఏం చేసిద్ది అంటే మీకు అలాగే కంటిన్యూ చేసేసింది. సో మీరు కూడా అదే ప్రీమియం మీరు పే చేసుకోవచ్చు. రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు నేను పేషెంట్ ని తీసుకుని వెళ్ళాను, ఎలాంటి కాగితాలు నేను ఉంచుకోవాలి, ఎలాంటి సబ్మిట్ చేయాలి, ఎలాంటి కాగితాలు నేను సబ్మిట్ చేయాలి రీయింబర్స్మెంట్ కోసం? చాలా సార్లు క్లెయిమ్ అనేది అవ్వకుండా పోతుంది. అన్ని సర్టిఫికేట్లు కావాలంటారు, ప్రతి సర్టిఫికేట్ కావాలంటారు. అసలు ఏ సర్టిఫికేట్లు కావాలి, ఎంత రీయింబర్స్మెంట్ ఇస్తారు? మంచి ప్రశ్న అడిగారు సార్. మెయిన్ రీయింబర్స్మెంట్ కేసెస్ లో ఏంటంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఏదైనా కానివ్వండి, ఈవెన్ మీరు డయాగ్నోసిస్ ఏదైనా మీరు బ్లడ్ టెస్ట్ల దగ్గర నుంచి యూరిన్ టెస్ట్ల దగ్గర నుంచి అన్ని ఏ టు జెడ్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఏంటంటే దీంట్లో కన్స్యూమబుల్స్ అని కూడా ఉంటాయి సార్. కొన్ని కన్స్యూమబుల్స్ చాలా మంది ఇది ఆలోచించరు, పాలసీ వరకు ఇచ్చేస్తారు, బట్ కన్స్యూమబుల్స్ సపరేట్ బిల్ వేసి సార్ మీ పాలసీలో ఓన్లీ అవి వరకే కన్స్యూమబుల్స్ లేవు సార్, కన్స్యూమబుల్స్ రావు, వీటికి మీరు సపరేట్ పే చేసుకోవాలని చెప్పేసి 50,000 వేస్తారు సార్. 15 రోజులు 20 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నందుకు అప్పటిదాకా జరిగిన ట్రీట్మెంట్ మొత్తం అది క్యాష్లెస్ లో అయిపోయి ఇది కన్స్యూమబుల్స్ కస్టమర్స్ మీద భారం వేస్తారు సార్ హాస్పిటల్ వాళ్ళు. సో ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కన్స్యూమబుల్స్ ది కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు, అన్లెస్ అంటిల్ అది మీ ప్లాన్ లో మీరు తీసుకుంటే తప్ప అది కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు, అది కూడా కంపెనీయే పే చేసిద్ది. ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఏవైతే బిల్స్ తీసుకుంటున్నారో అంటే టెస్ట్ రిపోర్ట్స్ కానివ్వండి, హాస్పిటల్ బిల్స్ కానివ్వండి, అన్ని ఏ టు జెడ్ ఒకే పేరు మీద ఉండేటట్టు తీసుకుంటే మీకు రేపటి రోజు రీఎంబర్స్మెంట్ చేసుకునేటప్పుడు మీకు ఏ జంజాటం లేకుండా మీరు క్లియర్ గా మీకు రీఎంబర్స్మెంట్ అయిపోయింది సార్. పాలసీలో ఏ పేరు అయితే ఉందో అదే మెన్షన్ చేయాలా, అదే దాంతోనే మీరు అన్ని బిల్స్ రీఎంబర్స్మెంట్ చేసుకోగలరు. అవును సార్, ఈజీగా అయిపోయింది. నిక్ నేమ్స్ పెట్టుకుంటారు, ఆ యొక్క పేరు అడగడానికి వేరే వేరే పేరు చెప్తా ఉంటారు, అట్లా కాకుండా ఒకే పేరుతో ఉండాలి. అవును, ఒకే పేరుతో ఉండాలి. అప్పుడు ఏంటంటే మీకు తొందరగా అయిపోయింది రీఎంబర్స్మెంట్ అన్నది, మీకు తొందరగా అయిపోయింది. ఒకటి డిస్క్లోజర్ నాన్ డిస్క్లోజర్ కేసెస్ లో రీఎంబర్స్మెంట్ రిజెక్ట్ అయింది, లేదా నేమ్ మిస్ మ్యాచెస్ లో రిజెక్ట్ అయింది, లేదా ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే మళ్ళీ అది అడిగిద్ది, అది హోల్డ్ లో పెట్టి మళ్ళీ మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేదాకా వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు మీకు అప్రూవల్ ఇవ్వాలా లేదా అన్నది అది కంపెనీ డిసైడ్ చేసి మీకు రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తారు సార్. అది ఇస్తే ఇంత పర్సెంట్ రేషియోలో మేము ఇస్తాం, ఇంత పర్సెంట్ రేషియో మేము ఇవ్వం అనేసి కూడా ఈ సినారియోస్ కూడా ఉన్నాయి సార్ చాలా. నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను, నాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, నాతో పాటు మా వైఫ్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, అది క్లెయిమ్ ఇస్తారా సార్? మంచి ప్రశ్న అడిగారు సార్. 100% ఇస్తారు సార్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ తీసుకున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తానికి కవర్ చేసే బాధ్యత కంపెనీది సార్. ఎందుకంటే మీరు అది సేమ్ టైంలో కానివ్వండి, లేకపోతే సేమ్ మంత్ లో కానివ్వండి, ఆర్ మల్టిపుల్ టైమ్స్ కానివ్వండి, ఈ మంత్ కాదు ఇవాళ ఈ నెలలో మీకు అయింది, లేకపోతే వచ్చే నెలలో అయింది, సో అలాగా ఎలాగైనా కానివ్వండి క్లెయిమ్ అన్నది వస్తే మీరు ఆబ్వియస్లీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నా వైఫ్ ఉంది, నా వైఫ్ డెలివరీ అయ్యారు, తనకి బాబు పాప పుట్టారు, బట్ అనుకోని సందర్భంగా బాలేదు, తీసుకెళ్లి వేరే హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు నేను అక్కడ డబ్బులు కట్టాలా? ఎందుకంటే నేమ్ రాదు కాబట్టి కార్డుతో నేను సర్వీస్ చేయించుకోగలుగుతున్నా. మంచి ప్రశ్న అడిగా సార్. జనరల్ గా ఏంటంటే ఏ కంపెనీ అయినా జనరల్ గా బార్న్ బేబీస్ ని యాడ్ చేసుకోరు సార్. వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ అనేది పెడతారు, దాంట్లో మినిమం 90 days వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది, అంటే 3 months వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది పుట్టిన బాబు కంటే. అది మీరు మీ పాకెట్ త్రూనే మీరు చేసుకోవాలి సార్. అవును సార్, నిజం, ఇది నిజం, ఇది నిజం. మనం ఫ్రాంక్ గా మాట్లాడదాం సార్, అంటే మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. సో బార్న్ బేబీస్ ని ఏ కంపెనీ కూడా, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా యాడ్ చేయడు. బార్న్ బేబీస్ ని వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది, వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసుకోగలరు. అప్పుడు ఏంటంటే మీకు ఆ బాబు కూడా యాడ్ అవుతాడు కాబట్టి మీ ఫ్యామిలీలో, అప్పుడు మీరు మళ్ళీ తర్వాత ఏదైనా అయినా కానీ సిచ్యువేషన్స్ రైజ్ అయినప్పుడు మీరు వెళ్ళేసి మీరు ట్రీట్మెంట్ చేసుకొని మీరు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మేము మామూలుగా క్లెయిమ్ చేసుకుంటాక అమౌంట్ లేకే కదా సార్ మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకునేది?
మంచి మాట సార్, మంచి మాట. ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి ఒక ధీమాతో వెళ్తాం హాస్పిటల్ కి, డన్. ఇప్పుడు అనుకోని సందర్భంగా జరిగింది. ఇప్పుడు ఇదే సందర్భం లాగా వేరే సందర్భంలో ఎప్పుడైనా జరిగింది ఇట్లా 3 months వెయిటింగ్ పీరియడ్ అన్నది ఎందుకు ఇస్తారంటే బార్న్ బేబీస్ లో తొందరగా వ్యాధులు ప్రబలుతాయి, వ్యాధులు చాలా తొందరగా ప్రబలుతాయి, వ్యాపిస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, డెలివరీ బార్న్ బేబీస్ లో బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఐసోలేషన్ లో పెడతారు. నార్మల్ డెలివరీ అయితే ఒకలాగా ఉంటారు బేబీస్, సిజేరియన్ అయితే ఇంకోలాగా ఉంటారు, కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇవి అన్ని ఏంటంటే ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇవన్నీ ఆలోచిస్తారు సార్, ఆలోచించి అందువల్ల ఏం చేస్తారంటే 3 months వెయిటింగ్ పీరియడ్ అన్నది అందువల్ల పర్టికులర్ గా పెడతారు సార్. సార్ ఇది మోసం కింద రాదా సార్? తప్పక 100% సార్, మోసం కింద రాదు సార్, అది 100% మోసం కాదు సార్. అది ఎందుకు అంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను సార్, మీరు చూసుంటారు, మీరు న్యూస్ ఆర్టికల్స్ లో కానీ టీవీలో కానీ న్యూస్ లో కానీ పుట్టిన బిడ్డ 2 గంటల దాకా బాగానే ఉన్నాడు, 3వ గంటలో చనిపోయాడు అని చెప్పేసి. వై? బికాస్ నేను బిగినింగ్ లో చెప్పాను కదా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్సర్టనిటీస్. ఎప్పుడు ఏమైద్దా, ఎలా జరిగిద్దా ఏం చెప్పలేము సార్. సో ఆ భగవంతుడికి తప్పితే అది మన చేతుల్లో ఏం లేదు. సో అందువల్ల ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ పేరు చెప్పి దాటేస్తున్నారా? అలా అని లేదండి, ఎందుకంటే మమ్మల్ని సృష్టించినోడు భగవంతుడు కాబట్టి నేను అతని మీదే వదిలేస్తాను. ఎలా సార్? ఇప్పుడు మా డబ్బులు కట్టి మేము 30,000 ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నాను, 30,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఇప్పుడు భగవంతుడు చేస్తాడని చెప్పి ఎట్లా వదిలేస్తాం సార్? భగవంతుడు చేస్తాడు అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇందాక క్లాస్ చెప్పాను సార్ నేను మీకు కొన్ని. ఎలాగా? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిజైన్ చేయబడ్డాయి, ఇలా డిజైన్ చేయబడ్డాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి సినారియోస్ ని వాళ్ళు మైండ్ లో పెట్టుకొని ఒక ప్లాన్ డిజైన్ చేస్తున్నారు అంటే దానికి చాలా ఆర్కిటెక్చర్ వర్క్ చాలా ఉంటుంది సార్. దానికి ఇప్పుడు ఇంజనీర్ ఫ్లైఓవర్ కడుతున్నారంటే ఊరికనే అలా కట్టాడు కదా సార్, దానికి ప్లానింగ్ ఉండిద్ది, ప్రొజెక్షన్ ఉండిద్ది, కన్స్ట్రక్షన్ ఉండిద్ది, లేబర్ వర్క్ ఉండిద్ది, చాలా ఉంటాయి. సేమ్ వైజ్ దీంట్లో కూడా మీరు ప్లాన్ తీసుకునేటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇవి యాడ్ చేసేది ఎప్పటి నుంచి యాడ్ చేయగలం, ఇది ఎప్పటి నుంచి యాడ్ చేయలేము, ఇది ఎందుకు మినహాయించాలి, ఇది ఎందుకు మినహాయించకూడదు అన్నది ఇవి మొత్తం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని డిజైన్ చేసుకుని వాళ్ళు మీకు పాలసీ ఇస్తారు సార్. నేను అందుకనే చెప్పింది, కస్టమర్ ఎంత ఇన్ఫర్మేషన్ లాగాలి అనుకుంటే అతను లాగి తీసుకోవచ్చు, అప్పుడే అతనికి ఆల్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్న ఇది తెలుస్తాయి, అప్పుడు అతను ముందు అడుగు వేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పాయింట్ రేపటి రోజు మీకు ఈ ఇష్యూ రాకుండా ఉండడానికి మీకు ఉపయోగపడింది. రైట్ సార్. అదే సార్ నేను మీకు చెప్పాలనుకునే మీ వ్యూవర్స్ కి. ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ అనేది తీసుకోవట్లేదు, ఇప్పుడు కొంచెం మోటివేట్ అయ్యి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక డయాబెటిక్ పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కి నేనైతే ఒకటే చెప్తాను సార్, మీరు మీ ఏజ్ ని మీరు మైండ్ లో పెట్టుకొని మీరు డయాబెటిక్ కండిషన్ మీ సిచ్యువేషన్ ఏ స్టేజ్ లో ఉన్నారు అంటే మీ డయాబెటిక్ కండిషన్ మెడిసిన్ లో జరుగుతుందా, ఇన్సులిన్ మీద జరుగుతుందా, మీరు అది డిస్క్లోజ్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఇన్సులిన్ అన్నది వెరీ హై స్టేజ్. సో ఆ సిచ్యువేషన్ ఆ డయాబెటిక్ పేషెంట్స్ కి నాకు తెలిసినంత వరకు జనరల్ గా ఏ హెల్త్ పాలసీస్ ఇవ్వరు, ఎందుకంటే రిస్క్ కేటగిరీ, రిస్క్ ఫ్యాక్టర్ లో పరిగణనలోకి తీసుకొని అతనికి పాలసీ అన్నది ఇవ్వరు. వేరే మీరు మెడిసిన్ మీద కనుక డయాబెటిక్ పేషెంట్ ఉంటే మీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ మీద ద్వారా జరుగుతుంటే ఎస్ కొద్దిగా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిద్ది దాంట్లో. ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే పాలసీస్ ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. బట్ దాంట్లో కూడా ఏంటంటే క్లాస్ ఉంటాయి, మీ HP1 కౌంట్ ఎంత ఉందా అన్నది అది ఏ కంపెనీ అయినా అడిగిద్ది, లేటెస్ట్ రిపోర్ట్స్ అడిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 3 months మీ లాస్ట్ 3 months రిపోర్ట్ ఎప్పుడు చేయించేస్తారు మీరు, మీ కౌంట్ ఎంత ఉంది అన్నది అది అడిగి తెలుసుకొని ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీస్ అండర్ రైటింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు, మీరు పాలసీ తీసుకునేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అడుగుతారు, ఎప్పుడు తీసుకున్నారు సార్? కస్టమర్ ఒకవేళ నేను 6 నెలల ముందు తీసుకున్నాను, లేకపోతే 5 నెలల ముందు తీసుకున్నాను, లేకపోతే 2 నెలల ముందు తీసుకున్నాను, లేటెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఉంటే సబ్మిట్ చేయమనేసి అడుగుతారు. లేదా అంటే వీళ్ళకి ఏదైనా డౌట్ వస్తే అండర్ రైటింగ్ టీమ్ వాళ్ళు పర్టికులర్ పర్సన్ కి ఒక టెస్ట్ అరేంజ్ చేస్తారు. ఆ టెస్ట్ ఏంటంటే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అతను వచ్చేసి బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ అన్ని తీసుకుంటాడు. తీసుకొని ఆ లేటెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అది కంపెనీ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ రిపోర్ట్ ని తీసుకొని దాని బేసిస్ మీద మీకు మళ్ళీ పాలసీ ఇవ్వాలా లేదా అన్నది
డిసైడ్ చేసుకొని ఒకవేళ ఇవ్వాలి అయితే మీ HbA1 కౌంట్ ఎంత ఉంది, ఇతను రిస్క్ ఫ్యాక్టర్లో ఏ స్టేజ్లో ఉన్నాడు, స్టేజ్ 1లో ఉన్నాడా, స్టేజ్ 2లో ఉన్నాడా, స్టేజ్ 3లో ఉన్నాడా అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని ఒకవేళ ఇవ్వచ్చు అంటే మీకు నార్మల్ మీకు మీ అడ్వైజర్ ఏదైతే ప్రైస్ అమౌంట్ మీకు ప్రీమియం అమౌంట్ చెప్పాడో ఆ ప్రీమియం అమౌంట్లోనే ఇచ్చేసింది. లేదు అంటే మీ HbA1 కౌంట్ ఎక్కువ ఉంది, నార్మల్ కంటే కొద్దిగా స్లైట్ వేరియేషన్ ఉంది అంటే మీకు మళ్ళీ లోడింగ్ ఛార్జెస్ కింద వేస్తారు. లోడింగ్ ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా అమౌంట్. మీ ప్రీమియం మీకు ఇంతకు ముందు ఎంతైతే చెప్పాడో మీ అడ్వైజర్, అది కాకుండా దాని మీద ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న మనిషికి షుగర్ ఉంది, అతను పేరు మీద కాకుండా వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద పెట్టి ఇతను కూడా అందులో ఇంక్లూడ్ అవ్వచ్చా? తప్పకుండా అండి. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాదర్, ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్, ఓకే, బట్ వేరాజ్ నా కొడుకు ఎవరైతే ఉంటారో అతను నా పేరు మీద తీసుకోవచ్చు పాలసీ. కంపెనీ టు కంపెనీ డిఫర్ అయితే అడల్ట్స్ 2 అడల్ట్స్ అన్నాను కదా, అప్పుడు తను యాడ్ అవ్వచ్చు, నా పేరు మీద కూడా తీసుకోవచ్చు. ఓకేనా, తను పేయి అవుతాడు. అవును, ఓకేనా, అతను తీసుకొని అతను పే చేస్తాడు. ఎస్, ఆబ్వియస్లీ 100% తీసుకోవచ్చు, నో కంపల్షన్స్. అప్పుడు పూర్తిగా ఇస్తారు సార్, రిమర్స్మెంట్ ఇస్తారా అమౌంట్? 100% సార్. ఎంత ఉంటుంది సార్? 100% నేను చెప్తున్నాను కదా. దాంట్లో కూడా ఎలాగంటే కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతుంది సార్. కొంతమంది ఏం చేస్తారంటే 90 days పెడతారు, కొంతమంది ఏం చేస్తారంటే మీరు రైడర్ తీసుకుంటే మీకు ఇంకా తక్కువ టైంలో మేము ప్రొవైడ్ చేస్తాం అనేసి అంటారు. సో అకార్డింగ్ టు హిజ్ కేస్ అండ్ స్టడీ దాన్ని బట్టి ఇస్తారు, నో డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఈస్ శ్రీను మల్లంపల్లి సైనింగ్ ఆఫ్.